ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీపీఎస్సీ త్వరలో నిర్వహించబోతున్న డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా పేపర్ 2కు సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వాణిలో ఆప్షన్ 1 ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 500 సంవత్సరాల వరకు గల కాలాన్ని పురాణ కాలంగా పిలిచేవారు. ఓకేనా. ఆప్షన్ 2 క్రీస్తు శకం 500 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 800 సంవత్సరాల వరకు గల కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా పిలిచేవారు. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ రెండిట్లో మనకు సరి అయినవి సరి కానివి అడుగుతున్నారు. సో ముందుగా ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఏదైతే ఈ క్రీస్తు పూర్వం 1000 నుంచి 500 వరకు క్రీస్తు శకం 500 వరకు గల కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా పిలిచేవారు, పురాణ కాలం కాదు. ఆప్షన్ 1 రాంగ్. అదేవిధంగా క్రీస్తు శకం 500 సంవత్సరాల నుంచి 800 వరకు గల కాలాన్ని పురాణ కాలంగా పిలిచేవారు, ధర్మశాస్త్ర కాలంగా కాదు. కాబట్టి ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండు కూడా సరికానివి. సో రెండు కూడా సరికానివి ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సరికానివి సరి అయినవి ఇంపార్టెంట్. రీసెంట్గా అన్ని ఎగ్జామ్స్లో ఇదే విధంగా అడుగుతున్నారు. సో చదివేటప్పుడు అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. ఓకేనా. దీని ఆన్సర్ దీనికి, దీని ఆప్షన్ దీనికి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. రెండు కూడా సరికావు. నెక్స్ట్ వన్, వేద విద్య ప్రారంభ వయసుకు సంబంధించి అడుగుతున్నారు. ఓకేనా. వేద విద్య మనకు ప్రారంభ వయసుకు సంబంధించి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆప్షన్ 1 బ్రాహ్మణులకు 12 సంవత్సరాలు వేద విద్య ప్రారంభ వయసు. ఆప్షన్ 2 క్షత్రియులకు 10 సంవత్సరాలు. ఆప్షన్ 3 వైశ్యులకు 8 సంవత్సరాలు. సో మనకు వేద విద్యలో 4 రకాల వర్ణాలు ఉండేవి. ఆ 4 రకాల వర్ణాలకు గాను 3 రకాల వర్ణాలకు వేద విద్య అనేది ఉండేది. సో దానిలో భాగంగా ప్రారంభ వయసు ఉండేది. డిఫరెంట్ టైప్స్ ప్రారంభ వయసు అనేది ఉండేది ఒక్కొక్క వర్ణానికి. దానిలో భాగంగా బ్రాహ్మణులకు 8 సంవత్సరాల ప్రారంభ వయసు ఉండేది. ఇక్కడ 12 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి రాంగ్. క్షత్రియులకు వచ్చేసరికి 10 సంవత్సరాల ప్రారంభ వయసు సరైంది. 10 సంవత్సరాల ప్రారంభ వయసు క్షత్రియులకు ఉండేది వేద విద్యా కాలంలో. అదేవిధంగా వైశ్యులకు వచ్చేసరికి 12 సంవత్సరాలు ఉండేది ప్రారంభ వయసు. ఓకేనా. వైశ్యులకు 12 సంవత్సరాలు ఉండేది కాబట్టి ఆప్షన్ 3 రాంగ్. మనకు 2 మాత్రమే సరైంది. అదేవిధంగా 1 మరియు 2 సరి కాదు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇక్కడ 2 సరైంది, 1, 3 కాదని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా. బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు 12 సంవత్సరాలు ప్రారంభ వయసు అనేది ఉండేదన్నమాట. ఎవరైతే శూద్రులు ఉన్నారో వారికి విద్య అనేది లేదు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వేద విద్య విధానంలో విద్యార్థి దశ దిగువ పేర్కొన్న ఏ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది? సో మనకు వేద విద్యలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఒక ఉత్సవంతో వారి యొక్క విద్యా దశ అనేది ప్రారంభమయ్యేది. ఏ ఉత్సవంతో? ఆప్షన్ 1 పబ్బజ, ఆప్షన్ 2 సమవర్త ఉత్సవం, ఆప్షన్ 3 ఉపనయనం, ఆప్షన్ 4 ఆయుష్మకం. సో మనకు వేద విద్యలో విద్యార్థి దశ అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుందంటే ఉపనయనంతో ప్రారంభమయ్యేది. ఉపనయనంతో శిశువు యొక్క విద్య అనేది ప్రారంభమయ్యేది. ఓకేనా. అదేవిధంగా అతని యొక్క విద్యార్థి దశ అనేది సమవర్త ఉత్సవంతో ముగిసేది. ఉపనయనంతో ప్రారంభమై సమవర్తన ఉత్సవంతో వేద విద్యలో విద్యార్థి యొక్క దశ అనేది ముగిసేది. మరి పబ్బజ ఏంటి సార్? పబ్బజ అంటే బౌద్ధ కాలంలో విద్య ప్రారంభ దశను పబ్బజ అనేవారు. ఓకేనా. మరి ఆయుష్మకం అంటే ఏంటంటే మనకు పర విద్య, 2 రకాల విద్య అనేది వేద విద్యలో ఉండేది వేద విద్య కాలంలో. సో దాంట్లో పర విద్యను అంటే మోక్షానికి దారి చూపేదాన్ని ఆయుష్మకం అనేవారు. ఓకేనా. ఇంపార్టెంట్. సో రైట్ ఆన్సర్ 3 అన్నమాట. ఏ ఉత్సవంతో ప్రారంభమవుతుంది? వేద విద్యలో అంటే ఉపనయనం సమవర్తన ఉత్సవంతో ముగుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వేద విద్య ప్రయోజనాలలో సరికానిది. క్రింది ఇచ్చిన వాటిలో ఏది మనకు వేద విద్య ప్రయోజనాలలో లేదంటున్నారు? ఆప్షన్ 1 గురుకులాలను ఏర్పాటు చేసింది, ఉంది ఇది. ఆప్షన్ 2 ఉచిత విద్యను అందించింది, ఇది కూడా ఉంది. ఆప్షన్ 3 సత్ప్రవర్తన గల పౌరుల్ని తయారు చేసింది, ఇది కూడా ఉంది. ఆ తర్వాత పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది. సో ఇది లేదు ఫ్రెండ్స్.
సో వేద విద్య మనకు ప్రయోజనాలలో ఈ 3 ఉన్నాయి. గురుకులాలను ఏర్పాటు చేసింది, ఉచిత విద్య అందించింది, సత్ప్రవర్తన గల పౌరుల్ని కూడా తయారు చేసింది. కానీ పని విద్యకు ప్రాముఖ్యత ఇవ్వలేదు వేద విద్య అనేది. కాబట్టి పని విద్యకు ప్రాముఖ్యత ఇచ్చిందనే అంశం ఏదైతుందో అది సరికాని అంశం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేద విద్య కాలంలో 3 రకాల పాఠశాలలు ఉండేవి. దాంట్లో ఆ రకాలలో లేనిది ఏది? సో వేద విద్యా కాలంలో మనకు 3 రకాల పాఠశాలలో లేనిది ఏది అంటున్నారు. ఆప్షన్ 1 పరిషత్తులు ఉండేవి. పరిషత్తులు వేద విద్యా కాలంలో 3 రకాల పాఠశాలలు ఒకటి. ఆ తర్వాత గురుకులాలు కూడా వేద విద్యా కాలంలో ఉన్న పాఠశాలలు. సమ్మేళనాలు ఇది కూడా ఉంది. ఆ తర్వాత ఆరామాలు, ఈ ఆరామాలు అనేవి వేద విద్యా కాలంలో గల పాఠశాల రకాలలో లేనిదన్నమాట. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా, వేద విద్యా కాలంలో 3 రకాల పాఠశాల రకాలలో లేనిది కానిది ఆరామాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేద విద్య విధానంలో ప్రస్తావించిన అపర విద్య అంటే ఏమిటి? మనకు 2 రకాల విద్య అని చెప్పుకున్నాం ఇంతకుముందే. వేద విద్యలో 2 రకాలు ఉండేవి, పరవిద్య, అపర విద్య. అపర విద్య అంటే ఏంది? ఆప్షన్ 1 ముక్తి మోక్షానికి ఉపయోగపడే విద్య. ఆప్షన్ 2 ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్య. ఆప్షన్ 3 వల్లెవేసే విద్య. ఆప్షన్ 4 పరలోక అందించే విద్య. సో వేద విద్య విధానంలో ప్రస్తావించిన అపర విద్య ఏదైతుందో, అపర విద్య అంటే నైతిక విలువలు గల వ్యక్తిని తయారు చేయడం, అంటే ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్య అన్నమాట. అపర విద్య అంటే నైతిక విలువలు గల వ్యక్తిని తయారు చేయడం, లేదన్నట్లయితే ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్యని అంటాం అపర విద్య అంటే. మరి పరవిద్య అంటే మోక్షానికి దారి చూపేది, దాన్నే ఆయుష్మికం అంటాం, దీన్ని ఐవికం అంటాం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వేద విద్య విధానంలో ఉండే విద్యా పద్ధతి ఇందులో ఈ దశలో కానిది ఏది? సో మనకు వేద విద్య చూసుకున్నట్లయితే విద్యా పద్ధతి, వాచక పద్ధతి. సో దీంట్లో 3 రకాల దశలు ఉండేవి. సో దాంట్లో కానిది, ఈ 3 దశలు లేనిది. ఆప్షన్ 1 శ్రవణం ఉండేది. ఆప్షన్ 2 మననం ఉండేది. ఆప్షన్ 3 నిధిధ్యాసనం ఉండేది. ఆప్షన్ 4 ఉపవాచకం అనేది ఉండేది కాదు. సో వేద విద్యా విధానంలో ఉండే పద్ధతి వాచక పద్ధతి. సో దీంట్లో 3 దశలు ఇవి, శ్రవణం ఉంది, మననం ఉంది, నిధిధ్యాసనం ఉంది. సో ఉపవాచకం అనేది లేదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేద విద్యా కాలంలో విద్యాబోధన ప్రముఖంగా ఏ భాషలో జరిగేది? సో వేద కాలంలో విద్యాబోధన ఏ భాషలో జరిగింది అంటున్నారు. ఆప్షన్ 1 సంస్కృతంలో జరిగింది. సంస్కృత భాషలో వేదకాలంలో విద్యాబోధన అనేది జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వేదకాల అనంతరం వివిధ క్రతువులు ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులను ఏమని పిలిచేవారు? సో మనకు వేదకాల విద్య అనంతరం ఏదైతుందో వివిధ ఏవైతే క్రతువులు ఉంటారో వారు అర్చకులను ఏమని పిలిచేవారు? సో ఆప్షన్ 1 హోత్రి, ఆప్షన్ 2 ఉద్గాత, ఆప్షన్ 3 అధ్వర్వ, ఆప్షన్ 4 బ్రాహ్మణ్. వేదకాల అనంతర వివిధ ఏవైతే క్రతువులు ఉంటాయో వాటిని నిర్వహించేవారిని అధ్వర్వ అనేవారు. అధ్వర్వ అని పిలిచేవారు, అర్చకులని అధ్వర్వ అని పిలిచేవారు. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మంత్రాలను ఒకసారి విని గుర్తించుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు ఏమిటి? సో మనకు ఏవైతే ఈ నిధిధ్యాసనం ఉందో, సో ఈ నిధిధ్యాసనంలో భాగంగా మంత్రాలను ఒకసారి విని గుర్తించుకునే విద్యార్థులకు ఒక పేరుతో పిలిచేవారు. ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 శృతధరులు. ఓకేనా, ఆప్షన్ 1 శృత లేకుంటే శ్రతధరులు అని పిలిచేవారు. ఆప్షన్ 2 బ్రహ్మవాదినులు. ఆప్షన్ 3 త్రియాదవులు. ఆప్షన్ 4 సంహితులు. మనకు వేద విద్యా కాలంలో నిధిధ్యాసనంలో భాగంగా మంత్రాలను చెప్తే ఆ మంత్రాలను ఒక్కసారి విని గుర్తుంచుకునే విద్యార్థులను శ్రతధరులు లేదన్నట్లయితే శృతధరులు అని పిలిచేవారు. శ్రతధరులు లేదన్నట్లయితే శృతధరులు అని పిలిచేవారు. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.